హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. ఈరోజు రైస్ కుక్కర్లో చాలా ఈజీగా దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. రైస్ ఎంత బాగుందో. దీనికోసం 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. దీనిని శుభ్రంగా కడిగి దీనిలోనే ఉప్పు, పసుపు, కారం, బిర్యానీ మసాలా, నిమ్మరసం, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా కలిపి 6-7 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లోంచి ఇప్పుడు తీసుకొచ్చాను. దీన్ని పక్కన పెట్టి ఒక అరగంట ముందే బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచాను. కుక్కర్లోనే ఆయిల్ వేసుకుని వేడి చేసుకుని ఉల్లిపాయలు వేసి బ్రౌన్ ఆనియన్స్ లా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలని ఎర్రగా వేయించుకోవాలి. నేను ఈ రైస్ కుక్కర్లోనే దమ్ బిర్యానీ చేయబోతున్నాను. అందువల్ల ఉల్లిపాయలు కూడా దీనిలోనే వేసుకున్నాను. ఇవైతే ఫ్రై అయిపోయాయి. ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని ఈ చికెన్లో వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్ పెరుగు వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ వేసినప్పుడైతే పెరుగు వేయొద్దండి. పెరుగు ఇప్పుడు మాత్రమే వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని మళ్ళీ వేడి చేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. కాస్తంత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ చికెన్ వేసేద్దాం. ఈ చికెన్ని కుక్కర్లో 1/4 వంతు పాటు ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఉడికించాలి. ఇదైతే బాగా కుక్ అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి. దీనిలో సగానికి పైగా నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్లలో ఉప్పు వేసుకోవాలి. ఈ నీళ్లు ఉప్పగా ఉండాలి, అంత ఉప్పు వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఈ దినుసులు సారమంతా ఈ నీళ్లలోకి దిగేలాగా మరిగించుకోవాలి. ఈ ఎసరైతే తెరులుతుంది. ఇప్పుడు బియ్యం వేసేద్దాం. నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, ఇవి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న రైస్ని 90% వరకు ఉడికించాలి. ఇప్పుడు చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చికెన్ అయితే 30 భాగం ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో ఇలా సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఇవి వేసుకుంటే బాగుంటుంది. మా బాబుకి వేస్తే చాలా ఇష్టం. ఇప్పటికిప్పుడు వేయమని తెచ్చాడు. ఈ రైస్ అయితే ఉడికిపోతుంది. దీనిలో ఇలా దినుసులన్నీ కూడా విడిగా తీసేసుకోవచ్చు. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ అంతా చికెన్లో వేసేసుకోవాలి. ఈ చికెన్లో ఈ రైస్ అంతా పరుచుకోవాలి. ఈ రైస్లో ఉన్న కొన్ని నీళ్లను కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఎంత వేసుకున్నా బాగుంటుంది. అలాగే కాస్తంత నెయ్యి వేసుకోవాలి. కొంచెం బిర్యానీ మసాలా చల్లుకోవాలి. మూత పెట్టేసి దమ్ చేసుకోవాలి. 10 నిమిషాల పాటు ఉడికిస్తే దమ్ బిర్యానీ రెడీ.
చాలా ఈజీగా ఇలా రైస్ కుక్కర్లో చేసుకోవచ్చు దమ్ బిర్యానీ. ముక్క కూడా చక్కగా ఉడికింది, జ్యూసీగా. అంతే అండి, రైస్ కుక్కర్లో దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.